హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ డైలీ చార్ట్ కనుక చూసుకుంటే ఒక పెద్ద విక్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. అది ఎందుకంటే మనకు తెలిసినట్టు ఈ రోజు బడ్జెట్ ఉండింది కాబట్టి బడ్జెట్ లో బాగా మార్కెట్స్ వొలటైల్ ఉంటాయి కాబట్టి మనం ఇంతకు ముందునే డిస్కస్ చేసుకున్నాము. సో ఇవాళ ఇక్కడ మనం చూసుకుంటే కనుక కూడా ఒక పెద్ద విక్ కనిపిస్తుంది, కానీ ఒక స్ట్రాంగ్ బులిష్నెస్ కూడా ఇవాళ మనకు మార్కెట్ లో కనిపించడం జరిగింది. అది ఎందుకు కనిపించింది దాని గురించి కూడా మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ మనం 5 minutes చార్ట్ లో ఇంకా కొంచెం క్లారిటీ కోసం చూసుకుంటే మార్కెట్ ఆల్మోస్ట్ నిన్న ఎక్కడైతే క్లోజ్ అయ్యాయో అక్కడే ఓపెన్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్ 12 o'clock ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆల్మోస్ట్ బడ్జెట్ ఫినిష్ అయ్యేంత వరకు మార్కెట్ సైడ్ వేస్ ఉండడం జరిగింది. ఎందుకంటే న్యూస్ కోసం మార్కెట్స్ వెయిట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ మాత్రమే జరిగింది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రము మార్కెట్లో ఒక ఫాల్ అనేది మనం చూసాము. ఫాల్ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మార్కెట్స్ రికవర్ అవుతాయని ఆల్రెడీ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే కింద లెవెల్స్లో బయింగ్ ఎంట్రీస్ మిస్ చేశారో వాళ్ళందరికీ కూడా బయింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి కాబట్టి అక్కడ ఫ్రెష్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలామంది కూడా మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి రికవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. మళ్ళీ ఇవాళ అలానే జరిగింది. మార్కెట్ కిందికి వచ్చిన తర్వాత కూడా అక్కడ నుంచి ఎవరైతే ప్రీవియస్లీ వాళ్ళకి ఎవరైతే మిస్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ బయింగ్ చేయడం వల్ల మళ్ళీ మార్కెట్ ఇక్కడ పెరగడం జరిగింది. మళ్ళీ ఎక్కడైతే మార్కెట్ పొద్దున్న మార్నింగ్ ఏ రేంజ్లో అయితే మార్కెట్ ఉండిందో మళ్ళీ అదే రేంజ్లో మార్కెట్ ఇవాళ కూడా అక్కడనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీంతో బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అంటే ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్ ఒక దాంట్లోనే ఉంది, స్ట్రక్చర్లోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ బేరిష్ హ్యాండ్స్లోకి వెళ్ళలేదు. సో రేపు కూడా మార్కెట్ మనం బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఒక పెద్ద ఫాల్ వచ్చినంత వరకు మినిమం ఒక 500 to 1000 points ఫాల్ వచ్చినంత వరకు, నిఫ్టీలో మినిమం 500 అండ్ సెన్సెక్స్లో మనం చూసుకుంటే 1000 points ఫాల్ వచ్చేంత వరకు మార్కెట్ బేరిష్ సైడ్లో ఉండడానికి ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఇలానే ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ ఇస్తే ఆ ఒక డైరెక్షన్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసిందంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అంటే మళ్ళీ మనము కన్సల్టేషన్ని ప్రైస్ యాక్షన్ని బట్టి అక్కడ మన స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవచ్చు. సో రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ట్రేడ్ చేసేటప్పుడు ప్రైస్ యాక్షన్ని అండ్ స్ట్రాటజీని అండ్ ప్రైస్ మూవ్మెంట్ని ఆ టైంని బట్టి వాల్యూమ్స్ని బట్టి ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిట్ టీవీ మండిని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.